ప్రముఖ సంస్థ లూలు విశాఖతో పాటు అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని తెలుస్తోంది. విశాఖలో లూలు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఆమోదముద్ర వేసింది. అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరామని, సంస్థ సానుకూలంగా స్పందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం కృషితో విశాఖలో లూలు మాల్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. సాగర తీరంలో ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక స్థలాన్ని లాక్కుని ఆ సంస్థను వెళ్లగొట్టింది. ఆ చేదు అనుభవంతో ఏపీలో ఇంకెప్పుడూ పెట్టుబడులు పెట్టబోమని అప్పట్లో లూలు సంస్థ ప్రతినబూనింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మళ్లీ రాష్ట్రానికి వచ్చేందుకు లూలు అంగీకరించింది. విశాఖలో మాల్ ప్రతిపాదనకు ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమ్మతి తెలియజేసింది. దానికి కేబినెట్ ఇప్పుడు ఆమోదముద్ర వేసింది. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రివర్గానికి ముఖ్యమంత్రి తెలిపారు. ఆయనను ఆహ్వానించేందుకు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. రాజధానిలో చేపట్టబోయే వివిధ పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసిన సందర్భంగా అమరావతి ఏ విధంగా స్వయం సమృద్ధి ప్రాజెక్టు ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఎన్ని పనులకు టెండర్లు పిలిచారు, నిధుల సమీకరణ తదితర అంశాల్ని అధికారులు మంత్రివర్గానికి తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా సీఎం కలవనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్న నిధుల జాబితాను తీసుకెళ్తున్నారు. ఆ నిధుల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరనున్నారు. ఇక విద్యారంగంపై చర్చ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీల్ని ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఉపాధ్యాయుల పనితీరు ఆధారంగా బదిలీల విధానం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగినట్లు తెలిసింది. దానిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందిస్తూ కొన్ని చోట్ల 3 తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని, అలాంటప్పుడు పనితీరు ఆధారంగా బదిలీలు ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేశాక అప్పుడు కూడా సాధ్యాసాధ్యాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకోగలమని లోకేష్ చెప్పినట్లు తెలిసింది. ఇక స్టార్టప్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విద్యార్థులు ప్రారంభించే స్టార్టప్ సంస్థల్ని ప్రోత్సహించేందుకు, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు స్టార్టప్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్టార్టప్ ను బట్టి 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు సాయం అందించే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను 5 ప్రాంతీయ కేంద్రాలని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఇది హబ్ అండ్ స్పోక్ విధానంలో ఏర్పాటవుతుంది. అమరావతిలో ఏర్పాటు చేసే ప్రధాన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తుంది. ప్రైవేట్ సంస్థలు 50 కోట్లు పెట్టాలి. దీనికి అనుబంధంగా 5 జోన్లలో ఏర్పాటు చేసే ప్రాంతీయ కేంద్రాలు అంటే స్పోక్స్, ఒక్కొక్క దానికి ప్రభుత్వం 30 కోట్లు చొప్పున, ప్రైవేట్ సంస్థలు 30 కోట్లు చొప్పున వెచ్చిస్తాయి. ఇక వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీని ఏర్పాటు చేసి దానికి వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని పేరు పెట్టడంపై మంత్రివర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాడిగడపకు వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉందని ఆయన పేరు పెట్టారు. ప్రాంతాల ప్రాధాన్యత దెబ్బతీయకూడదు కదా అన్న చర్చ జరిగింది. రాజశేఖర్ రెడ్డి మృతి చెందాక కడప జిల్లాకు ఆయన పేరు జత చేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారని, దానిపై ఎవరికీ అభ్యంతరం లేదని మంత్రివర్గం పేర్కొంది. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప పేరు తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దేవుని గడపగా కడపకు చారిత్రక నేపథ్యం ఉంది. అలాంటి పేరు తీసేస్తే ఎలా? నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు జత చేశారే తప్ప కేవలం పొట్టి శ్రీరాములు జిల్లా అని పెట్టి నెల్లూరును తొలగించలేదు కదా అనే చర్చ జరిగింది. కడప అస్తిత్వాన్ని కాపాడేలా దాన్ని ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లాగానే వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.